అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఇన్నర్ సోల్ వరల్డ్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీగా పాజిటివ్గా ఉన్నారని నేను అనుకుంటున్నాను. అలానే ప్లీజ్ అండి, అందరికీ సపోర్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ సో మచ్ గ్రాటిట్యూడ్ అండి. అండ్ ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అండ్ సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల నేను చెప్పే ఈ జనరల్ రీడింగ్కి మీరు లైక్ ఇచ్చినందుకు ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అని అనుకోవచ్చు. సో ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి, మీకు రెసినేట్ అవుతుంది ఖచ్చితంగా ఈ పాయింట్స్ అనేవి. అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలని ఉందా లేదా, మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలనిపిస్తుందా, మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలనిపిస్తుందా, అది టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. టాపిక్లోకి వెళ్ళిపోయే ముందర ఇది జనరల్ రీడింగ్. ఇది మీకు రెసినేట్ అయితే ఇది మీది, మీకు రెసినేట్ పాయింట్స్ మీరు తీసుకోండి. ఒకవేళ రెసినేట్ కాలేదు అంటే స్కిప్ చేసేయండి. ఎప్పుడు చెప్పేదే మేనిఫెస్ట్ మాత్రం చేసుకోకండి. లేనిది ఉన్నట్టుగా మీరు అనుకోవద్దండి, అది ఇంకా డేంజర్. సో లేదు అంటే ఉంది అంటే ఉంది అంతే, కానీ దాన్ని లేనిది ఉందిగా మీరు చేసుకోవద్దు, ఓకేనా? సో మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలనిపిస్తుందా? ఓకే, చూద్దాం. టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. దానికంటే ముందర మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి, మీ పర్సన్ యొక్క ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి చూద్దాం ఫస్ట్. ఆ తర్వాత టాపిక్ అయితే వెళ్దాం. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ డివైన్. ప్లీజ్ గివ్ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూయర్స్. ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇంటెన్షన్స్ ఎట్లా ఉన్నాయి, ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ ఏమని ఫీల్ అవుతున్నారు? చైల్డ్హుడ్ ఫ్రెండ్ని మీట్ అవ్వాలని అనుకుంటున్నారు. అండ్ చూడండి, మీరు ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. అండ్ చూడండి, ఇక్కడ మీరు అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీరిద్దరు సోల్మేట్స్ అని వచ్చేసింది, చూస్తున్నారు కదా. ఇక్కడ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ అంటే ఒక మదర్లీ, నేచరింగ్, కేరింగ్ ఉమెన్ లాగా మీరు కనిపిస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఫీలింగ్లో కూడా అదే సేమ్ ఉంది. అండ్ మీరు మీ పర్సన్ వచ్చేసి ఒక మెజిషియన్ టైప్లో ఉన్నారు, అంటే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ సినారియో కనిపిస్తుంది. మీరు ఎట్లా ఉన్నా ఎక్కడున్నా కూడా ఖచ్చితంగా మాట్లాడాలి, మీరే వచ్చి లీడ్ తీసుకోవాలి అని అయితే చూస్తున్నారు. ఏదైనా చేసుకోగల ఒక పర్సన్ అనమాట మెజిషియన్ అంటే. వాట్ నాట్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ అనమాట. మేనిఫెస్ట్ ద్వారా ఏదైనా చేసుకునే టాలెంట్ ఉండే, ఒక సెల్ఫ్ బిలీఫ్ ఉండే ఒక వ్యక్తి. అండ్ షార్ప్ రీజన్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర, అంటే షార్ప్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఇంట్యూటివ్ మైండ్ ఉంటుంది వాళ్ళకి. ఏదైనా వాళ్ళ ఇంట్యూషన్ వినుకుంటూ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఏ అడ్వైజ్ అయినా ఎవరి దగ్గర అయినా తీసుకోవచ్చు, బట్ వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు చేయరు. వాళ్ళకంటూ ఒక ఓన్ ఇంట్యూషన్ ఉంటుంది. వాళ్ళ ఒక నాలెడ్జ్ గల ఉన్న పర్సన్ అని చెప్పుకోవచ్చు. హెల్త్ కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కానీ వాళ్ళకైతే బాగుంటుంది. అండ్ ఎంప్రెస్ అంటే తెలుసు కదా ఆల్రెడీ, మిమ్మల్ని ఒక క్వీన్ లాగా చూస్తారు. ఎక్కువగా వచ్చేసి నర్చరింగ్ అండ్ మదర్లీ ఫిగర్ అనమాట. ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వని వాళ్ళకైతే మ్యారేజ్ అయితే అవుతుంది. ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ అని చెప్పచ్చు. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అలా మీరు మీ పర్సన్కి మీరు అలా కనిపిస్తున్నారు. స్టెబిలిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నారు. ఇప్పటి వరకు మీకు స్టెబిలిటీ ఇవ్వకపోయినా ఇప్పుడు స్టెబిలిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. వాళ్ళలో చాలా క్రియేటివిటీ ఉంటుంది. మీ లవ్ లైఫ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందండి. చాలా వెరీ సూపర్బ్ కార్డ్ వచ్చింది. మీ లవ్ లైఫ్ ఏదైతే ఉందో దానికి సక్సెస్ ఉంటుంది. సెల్ఫ్ కేర్ ఎక్కువగా తీసుకోగలరు, మీరు తీసుకుంటారు అని వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నారు. సో లవ్ లైఫ్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, స్టెబిలిటీ ఇస్తారు ఖచ్చితంగా అని. స్టెబిలిటీ ఇచ్చే వేలోనే ఉన్నారు, ఇస్తారు కూడా. అండ్ కింగ్ ఆఫ్ స్వర్డ్స్ వచ్చేసి లాజికల్ థింకింగ్ చేస్తున్నారు, ఎమోషనల్ థింకింగ్ చేస్తూ ఉన్నారు. రెండూ జరుగుతూ ఉన్నాయి.
ఖచ్చితంగా మీ దగ్గరికి రావాలని అయితే ఒక జీల్తో ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి లవర్స్ కార్డ్, అంటే మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఒక యూనిఫైడ్ లవ్ అనేది ఉంది మీ ఇద్దరి మధ్యలో. సోల్మేట్ కనెక్షన్ అనేది ఉంది మీ ఇద్దరికి ఖచ్చితంగా. ఇక్కడ వచ్చే రాసులు కూడా చెప్తాను నేను. మిథున రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు, అండ్ వచ్చేసి మిథున రాశి ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు మెయిన్గా. అండ్ ఇక్కడ వచ్చి కప్ ఎనర్జీ ఉంది. కప్ ఎనర్జీ అంటే మీకు చెప్తా. కప్ ఎనర్జీ వచ్చేసి వృశ్చిక, కర్కాటక, మీన రాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మిథున రాశి అండ్ ధనస్సు రాశి, మిథున రాశి అండ్ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు. కన్యా రాశి, మిథున రాశి ధనస్సు రాశి వాళ్ళు అండ్ వృశ్చిక, కర్కాటక, మీన రాశుల వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా. సో ఇది మీ పర్సన్ అయితే మీకు వాళ్ళలో ఇలాంటి ఒక ఇంటెన్షన్స్ ఉన్నాయి. మిమ్మల్ని ఒక క్వీన్గా, నర్చరింగ్ అండ్ కేరింగ్ ఉమెన్గా చూస్తూ ఉన్నారు. మేల్ అయితే ఫీమేల్కి, ఫీమేల్ అయితే మేల్కి వర్తిస్తుంది. మీరు ఒక సోల్మేట్ కనెక్షన్ అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు. అంటే మీ ఇద్దరికి కూడా టెలిపతి సిచ్యువేషన్ నడుస్తూ ఉంటుంది. నో కాంటాక్ట్లో ఉన్నా కూడా మీ ఇద్దరికి ఒక మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉన్నాయి. బట్ ఏమంటే నో కాంటాక్ట్ ఖచ్చితంగా ఈ సోల్మేట్ కార్డ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు మళ్ళీ రీకనెక్ట్ అవుతారు. మీరు ఎంత వద్దు అనుకుంటున్నా కూడా మళ్ళా రీయూనియన్ జరుగుతూనే ఉంటుంది. మీరు లైఫ్ లెసన్స్ నేర్చుకుంటూనే ఉంటారు. మీ ఇద్దరిలో ఒకళ్ళకి లైఫ్ లెసన్స్ అంటే ఒకళ్ళు నేర్చుకునేస్తున్నారు ఆల్రెడీ, ఒకళ్ళు నేర్చుకోవడానికి వచ్చారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చే వరకు వాళ్ళు నేర్చుకుంటూనే ఉంటారు అనమాట. రిపీటెడ్గా అవి సైకిల్ తిరుగుతూనే ఫామ్ అవుతూనే ఉంటుంది. సో ఇదన్నమాట కరెంట్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్. ఓకే, అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి మీ ఇంటెన్షన్స్ కూడా ఎట్లా ఉన్నాయో చూద్దాం. యూనివర్స్, మా వ్యూయర్స్ యొక్క ఇంటెన్షన్స్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, కరెంట్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి. మా వ్యూయర్స్ యొక్క కరెంట్ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి. చూస్తున్నారు కదా, అగైన్ చూడండి 2 ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ డెక్. యూనిఫైడ్ లవ్ ఉంది మీ ఇద్దరికి, సోల్మేట్ కనెక్షన్ ఉంది. ఓకే, సెకండ్ టైం క్లారిటీ కూడా వచ్చేసింది కదా చూడండి. అండ్ మీ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయంటే మీకు మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయండి. వీళ్ళొక్కలే అని కాదు, మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాళ్ళలో ఏది చూస్ చేసుకోవాలో అర్థం కాని ఒక సిచ్యువేషన్లో మీరున్నారు. అండ్ ఇక్కడ వచ్చి 8 ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిట్ చేస్తూ ఉన్నారు, స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ. హార్డ్ వర్క్ అనేది మీ ప్రొఫెషనల్గా చూస్తే హార్డ్ వర్క్ అనేది చేస్తున్నారు. బట్ దానికోసం సక్సెస్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ నేమ్ అండ్ ఫేమ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగున్నాయి, క్లారిటీగా మాట్లాడగలిగే ఒక చాతుర్యం ఉంది మీ దగ్గర. అండ్ ఇక్కడ చూస్తే వచ్చేసి మనీ స్టెబిలిటీ కోసమే వర్క్ ఫోకస్లో థింక్ చేస్తూ ఉన్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. దేనికి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే రిలేషన్ని ఉంచాలా, మూవ్ ఆన్ చేసేయాలా అని ఒక నో కాంటాక్ట్ సినారియో కనపడుతుంది. సో ఉండాలా, వెళ్ళిపోవాలా, మూవ్ ఆన్ అయిపోవాలా. ఇక్కడ మీకు ఏవైతే మల్టిపుల్ చాయిసెస్ ఉన్నాయో ఆ మల్టిపుల్ చాయిసెస్లో వేరే వాటికి ఏదైనా మూవ్ ఆన్ అయిపోవాలా అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. బట్ మీ రిలేషన్ అనేది దేనివల్ల విడిపోయింది అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, కాన్ఫ్లిక్ట్స్, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఖచ్చితంగా చెప్పగలను. సో ఇక్కడ చూడండి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్స్ ఎదురై ఉన్నాయి. మీ పర్సన్ కూడా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు.
అండ్ ఏం చేయాలి అని ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. బట్ మీది వచ్చేసి యూనిఫైడ్, ఇద్దరికి మధ్యలో యూనిఫైడ్ లవ్ అనేది ఉంది. బట్ మనీ స్టెబిలిటీ కోసం వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూడండి, మనీ స్టెబిలిటీ ఇవ్వగలిగితే హ్యాపీ ఫ్యామిలీగా మీతో కలిసి ఉండాలని అయితే అనుకుంటున్నారు. ఓకేనా, ఎక్కడున్నా మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. అండ్ స్టెబిలిటీ చూడండి, లగ్జరియస్ లైఫ్ మీకు ఇవ్వాలి అని అనుకుంటున్నారు. చూస్తున్నారు కదా. ఓకేనా, ఇవి మీ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్, మీ పర్సన్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్. అండ్ ఇంకోటి చూద్దాం. నో ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా మీకు వచ్చేసి ఎవరైతే చూస్తున్నారో వ్యూయర్స్, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నా కూడా మీది సోల్మేట్ కనెక్షన్ అని మర్చిపోవద్దు. ఆన్ అండ్ ఆఫ్ ఉన్నా కూడా మళ్ళీ రీయూనియన్ జరుగుతూనే అవుతూనే ఉంటుంది. మిమ్మల్ని వదిలిపెట్టి వాళ్ళెక్కడికి వెళ్ళరు, వాళ్ళని వదిలిపెట్టి మీరెక్కడికి వెళ్ళరు. ఓకేనా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అని చెప్పి ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం మానేయొద్దండి. అక్కడే ఈగోస్ వల్ల, అట్లాంటి ఒక చిన్న మ్యాటర్స్ వల్ల చాలా దూరం అయితే వెళ్ళిపోతుంది. అలాంటివి పోవద్దు. మన పర్సనే మన దగ్గర ఉన్న పర్సనే మన పర్సనే అని భావిస్తే ఈగోస్ అట్లాంటివి ఏమి ఉండవు. వాటి దగ్గరకు పోవద్దండి. దానివల్ల లైఫ్ స్పాయిల్ చేసుకోవద్దు. చిన్న వాటి కోసము మన హ్యాపీగా ఉండే లైఫ్ని డిస్ట్రాయ్ చేసుకోవద్దు. ఓకేనా. అండ్ మనం ఏదైతే అనుకున్నామో మీ పర్సన్ మీతో కలిసి ఉండాలనిపిస్తుందా, మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలనిపిస్తుందా? మీకు ఆల్రెడీ ఇక్కడికే క్లారిటీ వచ్చినట్టుంది. బట్ ఇంకా చూద్దాం. మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలనిపిస్తుందా లేదా? ఏంజల్స్ అండ్ స్పిరిట్స్ ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూయర్స్తో ఉండాలనిపిస్తుందా? మా పర్సన్స్కి మా వ్యూయర్స్తో ఉండాలనిపిస్తుందా లేదా? స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ స్లీపింగ్. ఎందుకు? ల్యాక్ ఆఫ్ వర్రీస్ అనమాట. స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ ఎందుకంటే ల్యాక్ ఆఫ్ వర్రీస్ ఎక్కువైపోయినాయి, భయం ఎక్కువైపోయింది. మీరు ఎక్కడ దూరం అయిపోతారన్న భయం ఎక్కువైపోయింది. డిప్రెషన్లో ఉన్నారు, ఓవర్ థింకింగ్ అనమాట అసలు. ఓకే, ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ. మీరే ఒక ప్రపంచం అనుకుంటున్నారు. ఈ కర్మ లైఫ్ ఎప్పుడు ఈ లైఫ్ సైకిల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అని ఆలోచిస్తున్నారు. ఇది చూస్తున్నారు కదా, డిజాస్టర్ వచ్చింది మీ దగ్గర. నో కాంటాక్ట్ ఇష్యూ వెళ్ళారు కదా, ఆ డిజాస్టర్స్ ఎండ్ అయిపోయినాయి. అండ్ న్యూ సైకిల్ చేంజ్ అవ్వబోతుంది, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. మీ పర్సన్కి మీకు ఇద్దరికి కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. మీరు కొంచెం పర్వాలేదు, నాట్ బ్యాడ్. బట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఒక ఇమ్మెచ్యూర్ బాయ్ అనమాట. అంటే చాలా ఇమ్మెచ్యూర్ అనమాట. అంటే ఒక డిసిప్లైన్ లేని పర్సన్ అనమాట. ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతారు. న్యూ బిగినింగ్స్ అయితే ఉన్నాయి, గ్రోత్ అయితే ఉంది, ప్రాస్పెరిటీ ఉంది, నేమ్ అండ్ ఫేమ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇతనితో వెళ్తే లైఫ్ ఎలా ఉంటుంది అంటే రిస్కీగా ఉంటుంది. అడ్వెంచర్స్ ఫెలో అనమాట. అడ్వెంచర్ చేస్తూ ఉంటారు. బట్ వెనకాల ఎవరైనా పెద్దవాళ్ళు చెప్తా ఉంటే వినరు. ఓకేనా. అప్పటికప్పుడు స్పాంటేనియస్గా వాళ్ళ ఐడియాస్ ఎట్లా ఉంటే అట్లా చేసేయాలి అని అనుకుంటారు, ఇంప్లిమెంట్ చేసేయాలనుకుంటారు. దాంట్లో వచ్చే రిస్క్ ఏంటి, ముందు వెనుక ఆలోచించాలి అని అంత మైండ్కి రాదనమాట వాళ్ళకి. సడన్గా అది ఏదైతే ఉందో అలా చేసేయాలి అని అనుకుంటారు. అది రిస్క్ అయినా పర్వాలేదు, లైఫ్ ట్రస్ట్ ఏం రిస్క్లో పడిపోయినా పర్వాలేదు. అడ్వెంచరస్గా ఆప్టమిస్టిక్గా చేసేయాలి, స్పాంటేనియస్గా దూకేయాలి ముందుకే అని ఆలోచన చేస్తూ ఉంటారు. బట్ ఈ పర్సన్ అయితే మంచి నేమ్ ఫేమ్ ఉన్న పర్సన్, ట్రస్టీ వర్తి అండ్ గ్రోత్ ఉండే పర్సన్ అనమాట. మంచి అవకాశాలు ఉంటాయి వీళ్ళకి. హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అని అనుకుంటున్నారు ఖచ్చితంగా మీతోనే. ఇందాక కూడా మనకు వచ్చింది 10 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ కప్స్ మనకి ఇందాక కూడా వచ్చింది. ఇక్కడ ఇదిగోండి వచ్చింది కదా ఇందాక కూడా. మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలని అనుకుంటున్నారు ఖచ్చితంగా.
ఒక డివైన్ లవ్ మీరు అనమాట, వాళ్ళకి డివైన్ లవ్. సో మీతోనే ఒక బ్లిస్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలి, ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అని మీకు స్టెబిలిటీ ఇవ్వాలని ఖచ్చితంగా అనుకుంటున్నారు, కలిసి ఉండాలని అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ కూడా మనకి సేమ్ వచ్చింది మనీ స్టెబిలిటీ. మీరు ఏదైతే మనీ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారో వారు కూడా అదే మనీ స్టెబిలిటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నారు కదా మన రీడింగ్ ఎంత యాక్యురేట్గా ఉంది, చూస్తున్నారు కదా. లైక్ చేయండి అండ్ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. మీతో ఏదైతే డిసాస్టర్ ఏర్పడిందో అది అయితే కంటిన్యూస్గా ఉండదు కదా, చేంజ్ అయిపోయింది, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అండ్ సడన్ చేంజ్ రాబోతుంది. మీ పర్సన్లో అవేకనింగ్ అనేది జరగబోతుంది. ఓకేనా. అండ్ ఇక్కడ ఉన్న వెయిటింగ్ ఎనర్జీ ఈ డిజాస్టర్ తర్వాత మూవ్ ఆన్ అవుతారు, మీ దగ్గర ఖచ్చితంగా రావాలనుకుంటున్నారు. అండ్ ఒక మంచి పర్సన్ మీ పర్సన్ అయితే ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసుకొని ఉన్న అటువంటి స్థితుల్ని పక్కకు పెట్టుకొని మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఖచ్చితంగా గుడ్ లక్ ఉంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది చూడండి. ఎప్పుడు చేంజ్ అవుతుంది మన లైఫ్ అని అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మన కర్మ సైకిల్ ఎప్పుడు చేంజ్ అవుతుంది, మనం డెస్టినీకి ఎప్పుడు రీచ్ అవుతాము, ఈ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది మన లైఫ్లో అనేసి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ అప్స్ డౌన్స్ ఏంటి, ఈ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అనే ఆలోచన అయితే చేస్తూ ఉన్నారు. అండ్ మీరే తన ప్రపంచంగా ఫీల్ అవుతూ ఉన్నారు చూడండి. మీరుంటే చాలు, ఒక సెలబ్రేషనే వాళ్ళ లైఫ్లో అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అండ్ ఇది అన్నమాట వాళ్ళ ఇంటెన్షన్స్ అండ్ ఫీలింగ్స్. అండ్ వాళ్ళైతే ఏమనుకుంటున్నారో మనం చెప్పుకున్న టాపిక్ అయితే మీకు అయితే అర్థమైపోయి ఉండొచ్చు. వై బికాస్ మీరే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అవుతున్నారు. నో కాంటాక్ట్ ఇష్యూ ఉన్నా కూడా మీరు సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మిమ్మల్ని వాళ్ళు సోల్మేట్ పర్సన్గా తీసుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని వదిలేయలేకపోతున్నారు. మీరేం మాట్లాడకపోయినా మీరేం చేస్తూ ఉన్నారు, ఎట్లా చేస్తూ ఉన్నారు అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. టెలిపతి ద్వారా మీ ఎనర్జీస్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. సో వాళ్ళు తెలుసుకోగలరు మీరు ఎట్లా ఉన్నారు ఏంటి అనేది ఒక ఇంట్యూషన్తోనే. ఓకేనా. సో మీ పర్సన్ ఎన్ని డేస్లలో మీకు కమ్యూనికేట్ చేస్తారు, మీ పర్సన్ ఎన్ని డేస్లలో మీకు కమ్యూనికేట్ చేస్తారు, మా వ్యూయర్స్ ఒక పర్సన్ ఎన్ని డేస్లో కమ్యూనికేట్ చేస్తారు చూడండి. 10 ఆఫ్ పెంటికల్స్ అగైన్ రిపీటెడ్. 10 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది చూస్తున్నారు కదా. టైం అయితే టేకింగ్, కొంచెం టైం అయితే పడుతుంది తీసుకోవడానికి, బట్ ఏం పర్వాలేదు వచ్చేస్తారు, నో ప్రాబ్లం. కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, అవేకనింగ్ జరుగుతుంది కదా, నో ప్రాబ్లం. స్టేబుల్గా ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళైతే మంచి ఒక ఆలోచనతోనే మంచి మోటివ్తోనే రావాలనుకుంటున్నారు కాబట్టి టైం తీసుకోనివ్వండి. పర్సన్ యొక్క వాల్యూ అనేది ఏంటి అనేది ఒకరికొకరు తెలుసుకుంటారు. ఓకే. సో టైం టేకింగ్ అయినా నో ప్రాబ్లం. పర్సన్ యొక్క వాల్యూస్ తెలుసుకొని ముందుకు వస్తారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. అవుతుంది, సక్సెస్ అయితే అవుతుంది. మీతో కలిసి ఉండాలన్న జీల్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా ఉంది 100%. సో వాళ్ళే వస్తారు, మీరే వెయిట్ చేయండి. కొన్ని రోజులు వెయిట్ చేస్తే వాళ్ళే వచ్చి మీకు స్టెబిలిటీ ఇస్తారు. స్టెబిలిటీ అంటే కమిట్మెంట్ ఇస్తారనమాట. సో వెయిట్ చేయండి. అండ్ గైడెన్స్ చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ యాక్యురేట్ గైడెన్స్ టు మై వ్యూయర్స్ అండ్ దేర్ పర్సన్స్. ఫస్ట్ మా వ్యూయర్స్కి ఎట్లాంటి ఒక గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. వైట్ కలర్ అంటే యూజ్ చేయండి. మిమ్మల్ని ఏంజల్స్, గార్డియన్ ఏంజల్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయి. మీరు స్పిరిచువాలిటీకి, ఇన్నర్ విజ్డమ్కి కనెక్ట్ అవుతూ ఉంటారు. అండ్ ఓపెన్ యువర్ హార్ట్, డోంట్ క్లోజ్ యువర్ హార్ట్. మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అవ్వాలని అనుకుంటున్నారు కాబట్టి, ఎటు వెళ్ళాలి అని ఆలోచించుకుంటూ ఉన్నారు కాబట్టి మీ హార్ట్ని ఓపెన్ చేయండి. మిమ్మల్ని ఫర్గివ్ చేయమంటున్నారు. మీ పర్సన్ని కమ్యూనికేషన్ చేయమని చెప్తున్నారు యూనివర్స్. మీ పర్సన్కి వచ్చేసి రెన్యూడ్ కనెక్షన్స్, రీయూనియన్ ఖచ్చితంగా అవుతుంది, రీకన్సిలేషన్ అవుతుంది అని చెప్తున్నారు. ఫర్గివ్ చేయమని వాళ్ళకు కూడా చెప్తున్నారు. ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే జస్ట్ ఫర్గివ్ బోత్. ఇద్దరు కూడా ఒకరినొకరు ఫర్గివ్ చేసుకుంటే, ఎక్స్క్యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా అది బాగుంటుంది. చిన్న వాటిల్లోనే నేను చెప్పేది, పెద్ద పెద్దవి ఫేస్ చేసేది మీరు, మీకే ఆ చాయిస్ వదిలేస్తున్నాము. సో మీరు డెసిషన్ తీసుకునేది మీరు, పడేది మీరు కాబట్టి మీరే ఆ డెసిషన్ అనేది ఫర్గివ్ చేసేయండి. అంతవరకే. వాళ్ళని యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది పూర్తిగా మీ ఇష్టమే.
ఫర్గివ్ ఎందుకని చేయమంటున్నారంటే మీ బ్యాగేజ్ మీరు మోసుకోవద్దు, ఎక్కువ కర్మ బ్యాగేజ్ అనేది మోసుకోవద్దు. వాళ్ళని ఫర్గివ్ చేసి అట్లా వదిలేసేయండి. వైజ్ డెసిషన్స్ తీసుకోమంటున్నారు యూనివర్స్ వాళ్ళని. హానెస్ట్గా ఉండి అక్యురేట్ డెసిషన్ అనేది తీసుకుంటే ఏంజల్స్ వాళ్ళకి ప్రొటెక్షన్గా ఉన్నారు. మంచి డెసిషన్, మంచి రైట్ టైంలో డెసిషన్ తీసుకుంటే ఏంజల్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ ద రీడింగ్ ఫర్ టుడే. హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది. నంబర్కి కాల్ చేసి మీ రీడింగ్ ఏంటో మీరు తీసేసుకోండి. నేను లైవ్ పెడుతూ ఉంటాను. దాంట్లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఫ్రీనే చెప్తున్నాను, ఫ్రీ రీడింగ్ వేస్తున్నాను. సో దాంట్లో ఏమన్నా కావాలంటే దాంట్లో తీసుకోండి. 1 క్వశ్చన్కే ఫ్రీ రీడింగ్ ఇస్తున్నాను. సో మీకు కావాల్సింది మీరు తీసుకోండి. ఆ 1 క్వశ్చన్ అయినా మీకు ఎంతో వాల్యుబుల్ అని అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు 1% హెల్ప్ చేసినా అది నాకు సాటిస్ఫైయింగ్. కాబట్టి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే లైవ్లోకి వచ్చి ఆ 1 క్వశ్చన్ రీడింగ్ తీసుకొని హ్యాపీ ఫీల్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదంతా మీకోసమే చేస్తున్నాను నేను. ఎవరో అయితే ఫ్రీ రీడింగ్ చెప్పరు. నా వంతు నాకు అనిపించింది నేను చేయాలనుకుంటున్నాను మీకు. సో ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. రికమెండేషన్కి వెళ్తుంది ఛానల్ అనేది, మీకులాగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకొక 10 మంది ఆ క్వశ్చన్స్ ద్వారా కొంచెం రిలాక్సేషన్ అనేది ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టూడ్ మై వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్.